పర్ఫ్యూమ్ స్టోర్లో కేవలం పర్ఫ్యూమ్స్ అమ్మట్లేదు సార్. ఒక ఎమోషనల్గా మీతో బాండింగ్ పెంచుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక్కొక్క పర్ఫ్యూమ్ మీ దగ్గర రావడానికి మేము పడే కష్టం మామూలుగా ఉండదండి. ఒక పర్ఫ్యూమ్ మీ దగ్గరికి తేవాలంటే దానికి ఎన్ని టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తుందంటే, ఒక పర్ఫ్యూమ్ని ఒక డిజైనర్ తయారు చేస్తారండి. ఎలా అయితే ఒక ఆపరేషన్ చేయడానికి ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారో, అలాగే ఒక పర్ఫ్యూమ్ తయారు చేయడానికి కూడా ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఆ స్పెషలిస్టు ఆ స్మెల్ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ప్రతి స్కిన్ మీద డ్రై స్కిన్, వెట్ స్కిన్, హీట్ ఉండేది, అలా ప్రతి స్కిన్ మీద కూడా ఆ పర్ఫ్యూమ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుందని చూసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ రూమ్ ఉంటుందండి. ఆ టెంపరేచర్ రూమ్లో 16 degrees బిలో ఉన్న టెంపరేచర్లో, 45 degrees అబవ్ ఉన్న టెంపరేచర్లో కూడా, అలాగే రెయిన్లో కూడా ఈ పర్ఫ్యూమ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఇన్ని టెస్టులు పూర్తయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము శాంపిల్స్ రన్ చేస్తాం. లైక్ మా స్టోర్లో వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఒకసారి స్ప్రే చేసి ఎలా ఉంది సార్, ఏంటి సార్ అని అడుగుతాం. సో ఇంత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గరికి మా పర్ఫ్యూమ్ పంపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫ్రేగ్రెన్స్ ఒక ఎమోషనల్ అండి. ఎందుకంటే మేము కేవలం ఫ్రేగ్రెన్స్ డబ్బుల కోసమే కాదండి, మా సంతోషంతో పాటు అమ్ముతున్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మార్కెట్లో నాకు ఇంతమంది అడిగారండి 50%, 60% మార్జిన్ ఇస్తారు మా ప్రోడక్ట్ అమ్మని. ఒక్కళ్ళకి కూడా మేము ఎస్ అని చెప్పలేదండి. బికాస్ ఆఫ్ కారణం ఒక్కటే, ఏదైనా సరే మేము టెస్ట్ చేయాలి, మాకు బాగా అనిపించాలి, ఆ తర్వాత మేము కస్టమర్కి డెలివరీ చేయాలనుకున్నాం. సో మీరు కూడా ఒక గుడ్ పర్ఫ్యూమ్స్ వాడాలంటే ఖచ్చితంగా దుని పరిమళాలయాన్ని విజిట్ చేయొచ్చు. ఎక్కడో తెలుసు కదా, ప్రగతి నగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ అండి.